క్రీడాకారులు పట్టుదలతో క్రీడల్లో రాణించాలని మంత్రి వాకిట శ్రీహరి అన్నారు. క్రీడలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి 2025 స్పోర్ట్స్ పాలసీని తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఖేల్ ఉత్సవ్ 3K రన్ కొత్తపేట జెమినీ హాస్పిటల్ నుండి ఇండోర్ స్టేడియం వరకు నిర్వహించారు. తెలంగాణ యువత డ్రగ్స్ మద్యపానానికి అలవాటు కాకూడదని, స్కూల్ అయిపోయిన వెంటనే గ్రౌండ్కు పరుగులు తీసి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ముందుకు సాగాలని కోరారు. 2035లో ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతామని తెలిపారు. కొద్ది రోజుల ముందే నేను మంత్రి కావడం, నేను మంత్రి అయిన ఫస్ట్ క్యాబినెట్ లో పాలసీ రావడం, ఆ పాలసీలో ఈ క్రీడాకారుని నేను నా జీవితం అంతా ఈ 3.5 సంవత్సరాల్లో నా జీవితాన్ని వాళ్ళకి అర్పితం చేసి క్రీడాకారులను వెతికి తీసి ఈ రాష్ట్రానికి దేశానికి ఇచ్చేటువంటి ఒక మంచి కర్మాగారాన్ని నా చేతిలో పెట్టేటువంటి అవకాశం ప్రభుత్వం రేవంత్ అన్న టీం అంతా ఇచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు. క్రీడాకారులకు తెలియజేస్తా ఉన్నా, కసితో ఆడండి. నా దేశానికి, నా రాష్ట్రానికి నేను ఏమన్నా సాధించి తెచ్చి పెట్టాలనే కసితో ముందుకు పోండి. మీ వెనక మేము ఉన్నామనేటువంటి ఒక మెసేజ్ ని రాష్ట్రమంతా పాస్ చేయడానికి ఆహర్నిశలు కృషి చేస్తాం.